వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనతో పాటు నటి కల్పిక గారు ఉన్నారు. కల్పిక గారు నమస్తే అండి. సో ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. అండ్ మీరు ఏదైతే అంటే వీడియోస్లో మెన్షన్ చేసినట్టు ఆ కాంట్రవర్సీ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అసలు పబ్లో జరిగిన ఇష్యూ అంతా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూస్లో అవ్వచ్చు, బయట ప్రెస్ మీట్లో అవ్వచ్చు, చాలా వరకు మెన్షన్ చేస్తున్నారు. సో పబ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు మీకు ఏమైనా రెస్పాండ్ అవ్వడం కానీ, ఇలా జరుగుతున్న ఇన్సిడెంట్ మీద ఏదైనా అంటే వాళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఏమైనా రియాక్ట్ అయ్యారా, లేదంటే ఏమన్నా దాని గురించి ఏమైనా జరుగుతుందా? లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఇన్ఫ్యాక్ట్ తను ఒక స్టోరీ పెట్టడం జరిగింది. నేను ఆర్టీవీ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే టైంకి స్టోరీకి నేను రెస్పాండ్ అవ్వడం జరిగింది. తను ఇంకా సీన్ కూడా రాలేదు. ఫోన్ కూడా చేశాము లైవ్ నుంచి, ఫోన్ కూడా ఎత్తలేదు. సో వాళ్ళు ఇంకా ఏమంటారు, మెడిటేషన్ మోడ్లో ఉన్నారు. కేవలం అంటే ఈ ఇష్యూ గురించి అంటే చాలా వరకు కూడా ఇష్యూ విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు వీళ్ళంతా కూడా మెన్షన్ చేసేది ఏంటంటే ఒక కేక్ కోసం ఇంత హడావిడి ఎందుకు చేస్తుంది, ఈమె సెలబ్రిటీ అయినప్పటికీ ఈ మీద అటెన్షన్ చూపించుకోవడం కోసం ఈవిడ ఇప్పుడు ఉంది ఇండస్ట్రీలో అని తెలియజేయడం కోసం ఇలాంటి ఇష్యూ చేసుకొని బయటకు వస్తుంది అంతే తప్ప అక్కడ ఏం జరిగింది లేదు. ఒక 2000కి 3000కి ఎందుకు ఇంత గొడవ చేయాలి అనే ఒక టాపిక్ అయితే రైజ్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? నేను నా బర్త్డేకి ఒక ఆర్ఫనేజ్కి పబ్లిక్ ఫండ్ రేస్ చేశానండి. 11 lakhs పెట్టాను. దాని అల్టిమేట్ ఇది అమౌంట్ 2020 కోవిడ్ టైం నుంచి నేను పబ్లిక్ ఫండ్ రేస్ చేస్తున్నాను. బట్ 15-20 years నుంచి నేను ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ఫౌండర్ ఆఫ్ ఇట్. సో 65 స్టూడెంట్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. నాట్ జస్ట్ దిస్ ఫౌండేషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ యానిమల్ బేస్డ్ ఫౌండేషన్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, అవన్నీ ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై హోల్ డ్రిల్. సో ఇలాంటి ప్రాక్టీస్ నుంచి నేను వచ్చే పర్సన్ కేవలం ఒక 2000 రూపీస్ లేకపోతే ఒక కాంప్లిమెంటరీ కేక్ గురించి నిజంగా పోరాడితే అది అసలు గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. అండ్ ఏదైతే కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యాయో అంటే మీరు పెట్టిన లైవ్స్ అవ్వచ్చు, వాళ్ళు పెట్టిన వీడియోస్ అవ్వచ్చు, ఒకటి కాంట్రవర్సీ గురించి మాట్లాడడమో లేదంటే బూతులు తిట్టడమో ఇవన్నీ అంటే బయట జనాలు చూసే వాళ్ళకి ఈ 1.5 hour 2 hours జరిగింది ఏంటనేది కూడా వాళ్ళు చూసి జడ్జ్మెంట్ ఇచ్చేంత లెవెల్లో ఉండరు. మీరే బూతులు తిడుతున్నట్టు, మీరే కావాలని చేసినట్టు, కొంతమంది మెన్షన్ చేయడం ఏంటంటే మీరు డ్రగ్స్ తీసుకొని మాట్లాడారనో, డ్రింక్ చేసి మాట్లాడారనో, ఇలా చాలా మెన్షన్ చేస్తున్నారు. మీరు త్రూ అవుట్ ఆ సినారియో అంతా జరిగినప్పుడు మీరు అంటే స్టేబుల్ గానే ఉన్నారా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా డ్రింక్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకొని చేయడం జరిగిందా, ఆర్ఎల్స్ ఎవ్రీథింగ్ మీ మైండ్ కంట్రోల్లోనే జరిగిందా ఇష్యూ అంతా? నేను వేడి నీళ్ళు తాగానండి. అది కూడా లోకల్, నేను వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన వేడి నీళ్ళు ఇన్ హౌస్ వాటరే తాగాను. 3 cups ఆఫ్ వాటర్ తాగాను. మా ఫ్రెండ్ వచ్చేసి ఫ్రెష్ లైమ్ సోడా తాగారు 2. ఇవన్నీ పక్కన పెడితే వేడి నీళ్ళకి ఇంత కిక్ ఎక్కుతుందంటే అందరూ ప్లీజ్ స్టార్ట్ షిఫ్ట్ ఫ్రమ్ ఆల్కహాల్ టు వేడి నీళ్ళు అని చెప్తాను నేను. నేను హైలో ఉన్నాను, సెన్సెస్లో ఉన్నాను అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను సెన్సెస్లోనే ఉన్నాను. జనాలు తట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే నేను చాలా నిజాలు మాట్లాడతాను, చాలా టాపిక్స్ మాట్లాడతాను, చాలా లాజికల్గా మాట్లాడతాను, వాళ్ళకు అర్థమయ్యే భాషలో కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ కూడా నాకు తెలిసి నేను బూతులు వాడింది ఏం లేదు, నా బాడీలో యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది అగ్రెషన్ ఎక్కడ చూపించలేకపోతున్నా వాళ్ళ మీద, అంతే తప్ప నేను వాడింది జస్ట్ 1 term. అది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, మళ్ళీ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళు మీరనే కాదు, వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కల్పిక అని జపం చేసుకుంటూనే ఉంటారు. కేవలం అంటే ఇంతకు ముందు గతంలో కూడా మీ ఏదైతే సమ్ ట్రామా కావచ్చు, మీ లైఫ్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, వీటిని బేస్ చేసుకుని అంటే చాలామంది ఇంకా ఆవిడ హీల్ అవ్వలేదు, ఇంకా కొంచెం కొంచెం బైపోలర్ డిజార్డర్ అవ్వచ్చు, ఇలా డిప్రెషన్ అవ్వచ్చు, ఇలా వాటిలో ఉంది, ఆ ఫేజ్ నుంచి ఇంకా బయటికి రాకపోవడం వల్ల ఇలాంటివి చేస్తుంది అని ఒక గట్టిగా ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. సో దానికి మీరు అంటే ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తారు మీరు? ఎవరెవరు ఇచ్చారో వాళ్ళు ప్లీజ్, నేను మా ఇంటి అడ్రస్ పెడతాను, ప్లీజ్ రండి, ఒక 2 minutesలో హీల్ చేసి పంపించేస్తాను మీకు. అది పక్కన పెడితే ఎస్, ఐ అండర్వెంట్ పార్షియల్ బైపోలార్ డిసార్డర్ పోస్ట్ మై సర్జరీ. అది ఏ పేషెంట్కైనా, ఏ పర్సన్కైనా స్పైన్ సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీ కానీ అవుతే మెంటల్ కండిషన్ ఈజ్ అ ప్యాకేజ్ అనమాట. సో ఆ ప్యాకేజ్లో నాకు రావడం జరిగింది. ఆ టైంలో కూడా ఐ వాజ్ మోర్ దెన్ కంటెంట్, మోర్ దెన్ హ్యాపీ, మోర్ దెన్ పీస్ఫుల్. నేను ఏం రియాక్ట్ చేసినా ఇన్జస్టిస్ వైపే రియాక్ట్ చేసాను తప్ప ఎవరిని పాయింట్అవుట్ చేసే టైం నాకు లేదు, ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో నేనే బయటకు వచ్చి లాస్ట్ ఇయర్ బర్త్డే నేను మంచి ఫోటోషూట్ చేసి పెద్ద డిస్క్రిప్షన్తో నేను నా సోషల్ మీడియాలో నాకు ఇలా జరిగింది, ఇంత జరిగింది. ఐ మెట్ ఆల్మోస్ట్ 10 to 12 సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. 1-2 classes కన్నా ఎక్కువ వాళ్ళని తట్టుకోలేకపోయారు. బికాజ్ వాళ్ళ దగ్గర నేను మాట్లాడుతున్నాను తప్ప సొల్యూషన్ దొరకట్లే. నాకు నేనే కూర్చొని మాట్లాడితే సొల్యూషన్ దొరికేసింది. సో నేను ఎప్పుడో హీల్ అయిపోయానే ఉన్నాను. నాకు ఫిజికల్గా నేను ఛాలెంజ్ అయిపోయాను, నాకు పారాలైసిస్ వచ్చింది, నాకు స్పైన్ సర్జరీ అయింది, నేను ఒక లూప్లో వెళ్ళిపోయాను. నా ఫిజికల్గా నేను మళ్ళీ కంబ్యాక్ అవుతానో లేదా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, సెల్ఫ్ డౌట్ వచ్చింది తప్ప
ఆ మెంటల్ కండిషన్ ఇస్ పార్ట్ ఆఫ్ అ స్పైన్ సర్జరీ కానీ మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఇట్స్ కాల్డ్ ట్రామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్కి చాలా మందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవుతుంది. ఇట్స్ అ ప్యాకేజ్. చాలా మంది దాన్ని బాగా డీల్ చేస్తారు, కొంతమంది డీల్ చేయలేకపోతారు. నేను అన్ని స్టెప్స్లో ఇప్పుడు కూడా నేను తిరిగి ఆ 3 yearsలో జరిగిన సోకాల్ కాంట్రవర్సీ రిలేటెడ్ మీడియాలో సర్క్యులేట్ అయింది కూడా నేను ఈ 3 yearsలో ఒక్కసారి కూడా చూసుకోలేదు. బికాజ్ నేను భయపడ్డా ఏమైనా తప్పు మాట్లాడాను ఏమో నాకు తెలియకుండా. బికాజ్ మెడికేషన్స్ చాలా తీసుకుంటున్నాను నేను. సో ఆ మెడికేషన్స్ మనం ఏం చేస్తే మనకే తెలియదు అప్పుడప్పుడు. సో నేను రీసెంట్గా జస్ట్ 2 weeks బ్యాక్ కూర్చొని రాత్రంతా కూర్చొని అన్ని వీడియోస్ చూసానండి. ఒక్క దగ్గర ఒక్కరిని హర్ట్ చేసింది లేదు. అన్ని లాజికల్ పాయింట్స్ మాట్లాడాను. నా గురించి నేను మాట్లాడాను. వేరే వాళ్ళు ఎవ్వరి గురించి నాకు సంబంధం లేదు, నాకు అవసరం కూడా లేదు, అంత టైం లేదు నాకు. అండ్ కల్పిక గారి విషయంకి వస్తే ఇంతకుముందు అభినవ్తో ఇష్యూ అవ్వచ్చు, ధన్య గారి ఇష్యూ అవ్వచ్చు, అండ్ ఇప్పుడు ఈ పబ్ ఇష్యూ అవ్వచ్చు, స్కూల్ ఇష్యూ అవ్వచ్చు, ఇవన్నీ అంటే ఎందుకు కల్పిక గారి విషయంలోనే ఇన్ని కాంట్రవర్సీస్ ఏంటి? ఒక సెలబ్రిటీ లైఫ్లో జనరల్లీ కాంట్రవర్సీస్ దూరంగా ఉండాలని కోరుకుంటుంటారు, బట్ కల్పిక గారి విషయంలో అది డిఫరెంట్గా జరుగుతుంది. అంటే ప్రతి స్టేజ్లో ఒక ఐ థింక్ 2-3 years అలా ఏదో ఒక ఇష్యూతో బయటికి రావడం అనేది, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జనాలేమో కాంట్రవర్సీల కోసమే వెయిట్ చేస్తున్నారు అన్నట్టు చూస్తారు, బట్ మీ విషయంలో అంటే ధన్య ఇష్యూ అవ్వచ్చు, అభినవ్ ఇష్యూ అవ్వచ్చు, స్కూల్ది అవ్వచ్చు, ఇప్పుడు ఈ పబ్ది అవ్వచ్చు, సో కంటిన్యూస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కల్పిక మారుతుందని అంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇదేనా సమాధానం? ఎనీవే, తెలుగు వన్ ఛానల్ ఎన్ని ఇయర్స్ అయిందండి వచ్చి? ఆల్మోస్ట్ 25 years. 25 years. నేను 17 years నుంచి వర్క్ చేస్తున్నా. నేను ఒక్కసారి కూడా ఇంటర్వ్యూ ఇచ్చానా, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చానా లేదా నాకు తెలియదు. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మీరు నా లైన్ ఆఫ్ వర్క్ కూడా చూస్తే నేను చేసే క్యారెక్టర్స్ కానీ నేను రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ అదే ఎక్కువ ఉన్నాయి. 17 yearsలో మహా అంటే ఒక 20 or 30 ఫిల్మ్స్ చేసి, కొన్ని వెబ్ సిరీస్ చేసి, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి, తర్వాత షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడం జరిగింది. నేను నా ప్రాసెస్లో కంటిన్యూస్గా ఉన్నా. ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీ గురించి కానీ మీ పేరెంట్స్ గురించి కానీ మాట్లాడితే మీరు ఊరుకుంటారా? సింపుల్ క్వశ్చన్. ఇది నాతో ప్రతి స్టెప్లో ప్రతి లెవెల్లో ఇంట్లోంచి బయట వాళ్ళతో సోషల్ మీడియా ఉండనివ్వండి, కొలీగ్స్ ఉండనివ్వండి, ప్రతి వాళ్ళు దే వర్ స్పీకింగ్ వాట్ ఎవర్ దే వాంట్. సో వాళ్ళ పెంపకం అలా ఉండే కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఐ విల్ ఓన్లీ సే గాడ్ బ్లెస్ యూ. వాళ్ళని గాడ్ని బిలీవ్ చేస్తారంటే గాడ్ బ్లెస్ యూ అని అంటారు. నా పెంపకం చాలా బాగుందండి. నాకు ప్రేమగా పెంచలేదు, నేను గ్రాండ్ పేరెంట్స్ చుట్టూ తిరగలేదు, నేను ఊర్లలో పెరగలేదు. ఈ రియల్ ప్రపంచంలోనే ఉండి పెరిగి అన్ని ఫేస్ చేసి ఒక్క దగ్గర కూడా నేను రిగ్రెట్ చూపించకుండా ఈ 17 yearsలో నాకు చెప్పండి, ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఏదైనా కాంట్రవర్సీ మీకు దొరికిందా? దొరకకపోవచ్చు. ఈ 2-3 years కాంట్రవర్సీ నేను చేయలే, వాళ్ళు వచ్చి నా మీద కాంట్రవర్సీ చేయడం తప్ప. వాళ్ళందరూ భయపడ్డారు కాబట్టి, వాళ్ళందరూ పవర్లో ఉన్నారు కాబట్టి భయపడి నన్ను నా నోరు ముయ్యడానికి వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. నాకు సర్జరీ అయింది, నేను బెడ్ మీద నుంచి ఎప్పుడు లేసి నుంచుంటాను కూడా నాకు తెలీదు. దయచేసి కేసెస్ మీరు నా మీద వేస్తున్నారు కదా, పుష్ చేయండి, పోస్ట్పోన్ చేయండి, డేట్స్ పుష్ చేయండి అంటే అంత హ్యూమానిటీ కూడా లేకుండా నేను నా బెల్ట్ పెట్టుకొని కష్టపడి వాళ్ళు హెల్ప్ తీసుకొని ఇక్కడక్కడ ట్రావెల్ అయ్యి చెన్నైని కూడా పిలిచారండి వాళ్ళు నాకు కోర్టు కేసుగా. అంటే ఏ హ్యూమన్ అలా బిహేవ్ చేస్తారని నాకు ఇప్పుడు కూడా తెలీదు. పవర్కి అది పవర్ అండి. ఆ పవర్ నేను నా చేతిలో వచ్చిందంటే వీలు కాదు, నా చుట్టుపక్కల జరిగే అన్యాయం పక్కన పెట్టండి, వరల్డ్ ద్వారా జరిగే అన్యాయం కూడా నేను డీల్ చేయగలుగుతానండి. సో నేను ఇవన్నీ చేయాలనుకున్నా నాకు చిటికతో సమానం, నిజంగా చెప్పాలంటే చిటికతో సమానం. నా ఫోన్ నంబర్ ఇండస్ట్రీలో ఉన్న 17 years ఫోన్ నెంబర్ పోయింది బికాస్ ఆఫ్ సమ్ స్కామ్ హ్యాపెండ్ ఇన్ బీహార్. ఏదో సిమ్ స్కామ్ అయింది. సో ఐ లాస్ట్ ఆల్ మై కాంటాక్ట్స్ ఇన్ ఇండస్ట్రీ. నా ఇన్స్టాగ్రామ్ పోయింది బికాస్ ఆఫ్ సో కాల్డ్ హల్చల్ చదువుతుంటే నేను అందరినీ ట్యాగ్ చేసి చెప్పడం, నేను అది బిల్డ్ చేసుకున్నాను నా ఓన్గా ఆర్గానిక్గా. ఒక్క నయా పైసా సంపాదించకుండా 10 yearsలో నేను సంపాదించింది 400K మాత్రమే, నా వర్క్తో, నా ఫొటోస్తో, నా డిస్క్రిప్షన్తో, నా లైఫ్తో. సో అలాంటిది ఇవన్నీ పోయినా నాకు ఫరక్ పడలేదు, ఫరక్ పడదు కూడా. బికాజ్ నేను వాటి వెనకాల ఎప్పుడు లేను. నా వర్క్ మీద నాకు బిలీఫ్ ఉంది, నా డెడికేషన్ మీద నాకు బిలీఫ్ ఉంది. దాన్ని నేను ఫాలో అవ్వకుంటూ, నా హార్ట్ని ఫాలో అవ్వకుంటూ, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది పెడతాను. మీకు నచ్చకపోతే మీరు అన్ఫాలో అవ్వండి. డోంట్ ఈవెన్ గివ్ లైమ్ లైట్ టు మీ. మీరు అంతా నాకు టైం ఇస్తున్నారంటే నేను థ్యాంక్స్ అనే చెప్తా, బికాజ్ మీకు నిజంగా వేరే పని పడలేదు అనుకుంటున్నా. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మరి ఇంత ఎలిగేషన్స్ కావచ్చు, ఇంత ఇలా జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, సినీ ఫ్రెటర్నిటీ అవ్వచ్చు, ఎవరైనా మీకు కాల్ చేయడం కానీ ఏం జరిగింది ఏంటి, దీనికి మేమైనా సపోర్ట్గా ఉండొచ్చా అని కానీ, ఎవరైనా సపోర్ట్గా రావడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా చూపించారా? ఒక డైరెక్టర్ ఫ్రెండ్ ఉన్నారండి, ఆల్మోస్ట్ 10 years నుంచి పరిచయం. తన ఫస్ట్ మూవీ ప్రీమియర్ నుంచి నేనే బయటకు వచ్చి ఐఎమ్ ద ఫస్ట్ ఫీమేల్ టు టెల్ హిమ్, మీరు ఏ ఫిల్మ్ చేసినా మీకు మినిమం 2 hours వస్తాయండి అని చెప్పారు. పవన్ సాధినేని గారు. సో తను ఆన్ ఇస్ ఆన్, హీ నోస్ మోస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ ఐమ్ ఫేసింగ్. ప్రతిసారి హీఈస్ ఆల్సో బీన్ టెలింగ్ కి ఓకే వదిలేయి, కామ్గా ఉండు, టైమ్ విల్ టేక్ కేర్, టైమ్ విల్ హీల్ అన్న. టైమ్ విల్ హీల్, బట్ వాట్ ఎవర్ ద ట్రామా ఐఎమ్ గోయింగ్ త్రూ,
నేను దాన్ని బయట ఎవరి మీద నేను చూపించడానికి నేను ట్రై చేయట్లేదు. బట్ వెన్ యూఆర్ అటాకింగ్ ఫర్ 8 years వాళ్ళు నాకు ట్రామా ఇచ్చారండి. పేర్లు తీయాలనుకోవట్లేదు బికాజ్ ఐ ప్రామిస్డ్ ఐ విల్ నాట్ టేక్ అవుట్ దేర్ నేమ్స్. మీరే తీశారు. సో చెన్నై నుంచి వాళ్ళు నా మీద 8 years ట్రామా చేశారు. దాన్ని నేను ఎంత సఫకేట్ అయ్యాను. ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ఐ స్లెప్ట్ ఈవెన్ ఫర్ 1 day ప్రాపర్లీ ఫర్ దట్ 8 years అండి. జస్ట్ బికాజ్ ఐ యామ్ ఆన్సరబుల్ టు మై మామ్, నాట్ టు ద హోల్ వరల్డ్. వాళ్ళు చేసిన నా మెయిల్ ఐడి హ్యాక్ చేయడం కానీ, నా ఫొటోస్ తీసుకొని నాకు బ్లాక్మెయిల్ చేయడం కానీ, నా అడ్రస్ తెలుసుకోవడం కానీ, ఏమేమి చేశారో నాకు తెలుసు. వాళ్ళని నేను ట్రాప్ చేయడానికి వాళ్ళని హైదరాబాద్ తీసుకొద్దామని ప్లాన్లో వాళ్ళకి నేను సహకరించాను. బట్ వాళ్ళు ఇక్కడ రాలే, నేను అక్కడ పోలే, నేను సేఫ్ అయ్యా. బట్ దే డెంట్ లీవ్ మీ, దే వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది అంత నార్మల్ అయిపోయి నేను దాని నుంచి బయటకు వచ్చేసాక నా ఏదో గోలా నేను నడుస్తున్నాను. ఈ 2.5 years బ్యాక్ నేను చేసే పంచాయతీలు నాకు నడుస్తున్నాయి. మధ్యలో ఆ సోకాల్డ్ హ్యాక్డ్ అయిన ఫొటోస్ కానీ ఇవన్నీ నాకు నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు. అలా అంటే అర్థం ఏంటి, ఇంకా వాళ్ళు మా టిక్స్ సర్క్యులేట్ చేస్తున్నారు, నా మీద కేసు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నీ. నేను తన వైఫ్ని కూడా, బికాస్ ఐ వర్క్ విత్ హర్ ఇన్ లూజర్, చాలా పద్ధతిగా ధన్య ఐ నీడ్ టు టాక్ టు యూ, ఇట్ ఈస్ అబౌట్ యువర్ హస్బెండ్, దయచేసి వినండి, తర్వాత నీకు ఏం నచ్చుతుందో దాని ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోండి, తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ వినండి, నా సైడ్ వర్షన్ వినండి మీరు అని చెప్పడం జరిగితే పక్కన తనే ఉన్నారా అని చెప్పి అర్థమైంది నాకు. తర్వాత తనే ఫోన్ తీసుకొని తను డీల్ చేయడం స్టార్ట్ చేసి దాన్ని పెంట చేసి కేస్ వర్క్ తీసుకొచ్చి డిఫర్మేషన్ వరకు వెళ్ళి, నేను సూసైడ్ కమిట్ చేసుకోవడం వరకు వెళ్ళి 5 days నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, నేను 90 days పడుకోలేదండి పోస్ట్ సర్జరీ. 90 days జస్ట్ బికాస్ ఆఫ్ అ ట్రామా దట్ దే విల్ కమ్ అండ్ డ్రాగ్ మీ అవుట్ అండ్ ఎవ్రీ పోలీస్ పీపుల్ పాసిబుల్ ఈజ్ గోన్ రేప్ మీ అని భయంతో నేను పడుకోలేకపోయా. సో నేను 3 monthsలో హీల్ అవ్వాల్సిన పర్సన్, ఇట్ టుక్ మీ 9 months టు ఈవెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ వాక్. ఐ లాస్ మై మెమరీ, నాకు వర్డ్ స్టామరింగ్ వచ్చేసింది, బిహేవియర్ ప్యాటర్న్ చాలా పిచ్చి దానిలా చేస్తున్నా, నేను ఓన్లీ బెగ్ చేయడానికే పనికి వస్తాను ఒక సిగ్నల్లో అని నేను ఒక డిసిషన్కి వచ్చేసా. నేను చచ్చిపోతా అంటే మా మమ్మీ నాతో పాటు నేను కూడా చనిపోతా, లేదు సరే ఇవన్నీ పక్కన పెడితే నేను 1 crore డిఫర్మేషన్ పెట్టారు, మనకి ఎంత సంపాదన, మనం ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ చేసినా మాకు 50 lakhs కూడా రావట్లేదు, హౌ విల్ వీ ఫైట్ అగేన్స్ట్ ఇట్, లెట్స్ సూసైడ్ అని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యి నేను 3 times సూసైడ్ చేయడం జరిగింది. వాళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసుకొని నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి, తర్వాత దే గేవ్ మీ డేకి 5 injections ఇచ్చేసి, పడుకో అమ్మా, నువ్వు పడుకో, ఫస్ట్ నీకు నిద్ర కావాలి, నీ బాడీ హీల్ అవ్వాలి, నీకు పెద్ద సర్జరీ జరిగింది, నువ్వు హీల్ అవ్వాలి, దయచేసి పడుకో అంటే పడుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మెల్లమెల్లగా 2 hours 3 hours 4 hours అలా పెరుగుతూ పోయింది. దెన్ అసలు జనాల్ని ఫేస్ చేయడానికి భయం, మీడియాని ఫేస్ చేయడానికి భయం, ఇంటి నుంచి బయటకు రావడానికి భయం, మా మేడ్స్ ఇంటికి వస్తే వాళ్ళకి ఫేస్ చేయడానికి భయం. ఎందుకంటే అంటే ఏడుస్తున్నాను నేను. ఎందుకు ఏడుస్తున్నా? నాట్ బికాస్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ బికాస్ మై ఫిజికల్ ఛాలెంజ్ నాకు ఎక్కువ ఓవర్ పవర్ చేసింది. నేను తిరిగి నడవగలుగుతానా లేదా అని నాకు హోప్సే పోయింది. బట్ ఇవన్నిటి నుంచి నా చుట్టుపక్కల 360 degrees ఎవ్రీ వన్ బాయ్కాటెడ్ మీ అండి, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్, మై బెస్ట్ ఫ్రెండ్స్, నా సో కాల్డ్ రిలేషన్షిప్స్లో ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ, ఎవ్రీ వన్ పాసిబుల్ బాయ్కాటెడ్ మీ. నేను హర్ట్ అవ్వలే, ఫీల్ అవ్వలే, ఏం చేయలే. అప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, అది మేనిఫెస్టేషన్ అంటారో లేదా ఏమంటారో తెలీదు, ఐ నీడ్ అ TEDx ప్లాట్ఫామ్ అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే అక్కడ నాకు నచ్చినట్టు నేను చెప్పుకోవచ్చు. April 29, 2025 I was on a TEDx platform. It happened. I spoke whatever I had to and that was a game changer for me because ఏం పోరాడినా 99% నేను నా కరేజ్ బిల్డ్ చేసుకున్నాను, ముందుకొచ్చాను. బట్ ఆ 1% కరేజ్, ఎంతమంది జనాలు వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినా ఆ 1% అనేది ఎక్స్ట్రా 100% కరేజ్ మనమే చూపించుకోవాలి అని చెప్పి నేను నా ఓన్గా నేను ఆ కరేజ్ చూపించుకొని ఐఎమ్ హియర్ బ్యాక్ అండ్ 2.0 3.0 కాదు, ఇన్ఫినైట్ 0.0 కింద నేను బయటకు వచ్చాను. సో ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కానీ, క్యారెక్టర్స్ తగ్గిపోవడం కానీ ఇలా ఏదైనా అంటే ఆలోచించారా, నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అలా కానీ? బికాజ్ నాతో పర్సనల్గా వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే జస్ట్ మీటింగ్ అయ్యి మూవీస్ కూడా ముందుకు వెళ్ళపోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు, దే రెస్పెక్ట్ మీ అ లాట్ బికాజ్ మై ఇంటెన్షన్ కానీ నా వే ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ కానీ చాలా బియాండ్ ఉంటుందని వాళ్ళ ఫీలింగ్. సో చంద్రశేఖర్ రియలిటీ గారి నుంచి, హను గారి నుంచి, శ్రీకాంత్ అడ్డాల గారి నుంచి, ఆల్ ది అదర్ డైరెక్టర్స్ దట్ ఐ వర్క్ విత్, ఎవ్రీ వన్ హ్యాస్ హ్యూజ్ రెస్పెక్ట్, ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ హ్యూజ్ రెస్పెక్ట్. సో రేపు నేను వాళ్ళ ప్రాజెక్ట్స్లో నేను వర్కౌట్ అవుతే వెల్ అండ్ గుడ్. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారండి, దే కమింగ్ అప్ విత్ సో మెనీ థింగ్స్. వాళ్ళకి ఇవన్నీ బ్యాగేజెస్ కూడా అవసరం లేదు. మీరు ఏం చేశారు పాస్ట్లో మాకు సంబంధం లేదు, మీరు ప్రెజెంటబుల్గా ఉన్నారా, మీరు డెడికేట్ చేయగలుగుతున్నారా ఒక క్యారెక్టర్కి, మీకు బడ్జెట్ ఇవ్వలేము, ఇది చేయలేమన్నా నాకు ఓకే, నువ్వు సరిగ్గా తీయగలితే నేను డెఫినెట్లీ ఐ మీన్ అని నేను చెప్పేసి నేను చేసే పర్సన్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తా, ఒక నార్మల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటా,
లేకపోతే ఏమైనా ప్లాట్ఫామ్కి నేను చేస్తాను. అయితే చాలా మంది సీతమ్మ వాకిట్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి అయినా తను ఏంటి అలా ఉంది, ఇక్కడ బయట రియల్ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అని చాలా మంది మీ గురించి తెలిసిన వాళ్ళు, ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా ఎవరైనా వాళ్ళు అబ్బాయిలు కూడా చాలా మంది కమెంట్స్ లో నేను చూసాను యాక్చువల్లీ. అంటే అలాంటి క్యారెక్టర్ చేసిన పర్సన్ రియల్ లైఫ్ లో ఇలా ఉంది ఏంటి, ఇలాంటి అంటే ఈ బ్యాచ్ ఎవరు తెలుసా, మన మీమ్స్ వేసే బ్యాచ్, మన తొక్కల కోరికలు ఉన్న బ్యాచ్లు, ట్విట్టర్ లో ఉన్న బ్యాచ్లు, వాళ్ళు సొల్లు కార్చేది తొక్కల ఫొటోస్ మీద కూర్చొని అదే ఫొటోస్ మీద పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరన్నా వేసుకున్నా పర్లేదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్ వేసుకున్నా పర్లేదు. నేను జస్ట్ బికాస్ ఒక సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్ చేశాను, ఒక అక్కగా చేశాను. సీత ఆన్ ద రోడ్ చూడలేదా, వెళ్ళి చూడండి. సీత నాది అక్కడ కూడా ఉంది, చాలా బరాబర్ మంచి నాలాంటి క్యారెక్టరే చేశాను నేను. దాంట్లో నేను మళ్ళీ బట్టలు ఇప్పుకొని నేను చేయలేదు. క్యారెక్టర్ స్పోక్ ఫర్ ఇట్, ద డైలాగ్ స్పోక్ ఫర్ ఇట్, ద మ్యూజిక్ స్పోక్ ఫర్ ఇట్, ద మూవీ స్పోక్ ఫర్ ఇట్. సో మీరు నిజంగా ఇవన్నీ సోకాల్డ్ నా మీద వేయాలనుకుంటే నా మూవీసే చూడండి, నా గురించి తెలుసుకోక్కర్లేదు. నా మూవీస్ చూస్తే యూ విల్ జిప్. అండ్ హీలింగ్ గురించి, దీని గురించి మాట్లాడితే యాక్చువల్లీ గతంలో ఏదైతే అభినవ్తో వచ్చిన ఆ ఇష్యూ గురించి తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన మెన్షన్ చేయడం ఏంటంటే, మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సైలెంట్ అయిపోతే చాలు, అలాంటి వాళ్ళు వాళ్ళే హీల్ చేసుకుంటారని ఒక పాయింట్ అయితే వచ్చింది. సో మీకు ఏదైతే ట్రామా కావచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, వీటన్నిటికీ అదొక రీజన్, అంటే అదొక ఆన్సర్ అని చెప్పుకోవచ్చా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he needs a psychiatrist, and that is me. If he has guts, let him come and talk to me. Secondly, tanu healing silence antunnaru kada. When you have to give silence is when you are making noise from both the sides. He didn't make a noise when I was making a noise. He wanted to make a noise, but he didn't come forward. Enduku భయపడ్డాడు, సింపుల్. సెకండ్, ఇప్పుడు నువ్వు వచ్చి ముందు మాట్లాడే నీకు దమ్ముందంటే నేను ఇప్పుడు కూడా కెమెరా ముందు మీడియాకి చెప్తున్నాను, మనకు ఒక ఛానల్ కూడా అవసరం లేదు అభినవ్, నువ్వు నేను మన సోకాల్డ్ ఇన్స్టాగ్రామ్లో పండగ చేసుకుందాం, వచ్చి ఒక మంచి హ్యాపీ చాట్ చేసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో, నా దారి నేను వెళ్ళిపోతా, నీతో పాటు నేను వర్క్ చేయాలంటే నేను 100 సార్లు ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించక్కర్లేదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఈ ప్రిజం పబ్లో జరిగిన ఇష్యూ గురించి చాలా మంది మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదని ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో మీరు దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా, ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? 2025 5+2+2 9 27 మై బర్త్డే 7+2 9 9th జూన్కి నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా, సీజన్ 9 బిగ్ బాస్కి వెళ్తా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్.